అండి అందరికీ. ఈరోజైతే సొరపిడిపప్పు అయితే ఎలా చేయాలో చూద్దాము. నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఈరోజైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా సొరచేపలను తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. వాటి యొక్క పుష్టవాజము, తోక భాగము అవన్నీ కూడా మంచిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. దాన్ని ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న వేస్ట్ పార్ట్స్ అన్నీ కూడా తీసేసేయాలి. పేగులు అవన్నీ కూడా ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత వీటన్నిటిని కూడా 3 సార్లు మంచిగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపి తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీరు ఆ విధంగా వాటిని ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఒక దాంట్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసి దాంట్లోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాను. వాటర్ లేకుండా ఉడకబెట్టాలంటే మీరు ఇడ్లీ పాత్రలో ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టి ఉడికించుకోవాలి ఆవిరి మీద ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు. ఇప్పుడు సొరపిడిపప్పు అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేయాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు అనేవి మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత దాంట్లోనే కొద్దిగా కారం కూడా అయితే వేద్దాము. మీరు ఎంత టేస్ట్కి సరిపడేంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి కారం అయితే చూసుకుని వేసుకోండి. మీకు రుచికి తగినంత కారం కూడా వేసుకుని ఇదంతా కూడా కలుపుకుని ముందుగా మనం ఏదైతే సొరని ఉడకబెట్టిన తర్వాత దాన్ని పైన స్కిన్ తీసేసి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఈ సొర అంతా కూడా ఈ మ్యాష్ చేసుకున్నది ఉల్లిపాయల మిశ్రమంలో మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా మసాలా పొడి కూడా వేద్దాము. మసాలా పొడి జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇదంతా కూడా పొడి చేసిన పొడి అయితే వేస్తున్నాను. ఈ పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికించిన తర్వాత ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ సొరపిడిపప్పు అయితే రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.